పాయింట్ మీదే విష్ణు గారు మీరు రైట్ చేసిన పాయింట్ మీదే భాను గారు రియాక్షన్ తీసుకునే ముందు నేను ఒక డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. బీజేపీ వర్సెస్ వైసీపీ నడుస్తున్న వ్యవహారంలో బీజేపీ ఫిర్యాదుతో ఈసీ వేటు వేసినటువంటి అధికారులు ఎవరెవరంటే గుంటూరు ఐజీ పాలరాజు గారు, అనంతపూర్ ఎస్పీ, అలాగే ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, వాళ్ళతో పాటుగా పల్నాడు ఎస్పీ రవిశంకర్, చిత్తూరు ఎస్పీ జాషువా, ఇట్లా చాలామంది ఉన్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలు కూడా తిరుపతి, పల్నాడు, తాడిపత్రి, చిత్తూరు, నంద్యాల, కోనసీమ. భానుగారు ఇప్పుడు మీరే చెప్పాలి, ఎవరైతే అధికారులు మీరు ఉద్దేశపూర్వకంగా కంప్లైంట్లు ఇచ్చి మార్పించారో ఆయా ప్రాంతాల్లోని ఇప్పుడు పోస్ట్ ఎలక్షన్ తర్వాత అంటే ఎలక్షన్ తర్వాత కూడా పెద్ద ఎత్తున వైలెన్స్ జరిగిన పరిస్థితి, వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం మూలంగా ఈ రకమైన అల్లర్లు జరిగాయి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అంబటి కూడా ఈ విషయంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి మీరు ఆయన రియాక్షన్ విన్న తర్వాత మీ అభిప్రాయం తెలుసుకుంటారు. అంబటి ఏమన్నారో చూద్దాం ఒకసారి. ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. రాష్ట్రంలో పల్నాడులో పోలీసు అధికారులు కొందరితో కొల్యూడైపోవడం వలన కొల్యూడైనటువంటి రాజకీయ పక్షం అభ్యర్థులకు ఎక్కువ శక్తి వచ్చి దాడులు చేసి హింసను ప్రోత్సహించి ఆ హింసను ఆపలేరనేటువంటి ఉద్దేశంతో ఓట్లను దండుకునేటటువంటి కార్యక్రమం, గుద్దుకునే కార్యక్రమం చేశారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. భాను గారు మీరే రియాక్షన్ మీరే చెప్పాలి. ఈరోజు అధికార పార్టీ వైపు నుంచి వస్తున్నటువంటి అబద్ధాలకి క్యారఫ్ అడ్రస్ అంబటి గారు ఏందండి? మాచర్ల గారిని దీంట్లో అంటే పల్నాడులో ఏం జరిగింది? ఈరోజు పల్నాడులో అక్కడ ఎస్పీ రైడ్ చేస్తే మూపర్ల మండపంలో మాదాల గ్రామంలో వైసీపీ నాయకుడి ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు దొరికినాయి, 29 రాళ్ళు. నిన్న చంద్రగిరిలో నాని గారి మీద దాడి చేసింది ఎవరు? వైసీపీ గోండాలు కదా. పోలీసు సెక్యూరిటీ వాళ్ళు గన్మెన్ సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్ మీద సమ్మెట్తో దాడి చేసింది వాళ్ళ. మీరేదో ఒక కొంతమంది అధికారుల్ని గమనించి వారి మీద మీరు ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళని ఎన్నికల సంఘం మీద ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి మీరు పక్కకు జరిపారు అన్నది కదా ఈరోజు వైసీపీ ఆరోపణ. తద్వారానే దానివల్లనే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా వైలెన్స్ కంటిన్యూ అయింది అన్నది వైసీపీ ఆరోపణ. నిజం కదా? నో లే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో నాకు పోలీసులు అంటే చాలా గౌరవం, కానీ ఆంధ్రప్రదేశ్లో కొందరు పోలీస్ అధికారులు పొలిటికల్ సర్వీస్ గా మారిపోయింది. ఐపీసీ సెక్షన్ వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయి. మా మీద ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు చేశారు 5 సంవత్సరాలు ఆగడాలు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆగడాలు ఎక్కడ జరగలేదు. ఒక్కసారి యూపీకి పోయి చూడమని చెప్పండి మన జగన్మోహన్ రెడ్డి గారిని. లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలో ఒక్కసారి యోగి ఆదిత్యనాథ్ దగ్గర పోయి ఒక 10 రోజులు ట్రైనింగ్ తీసుకురామని చెప్పండి. లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, శాంతి భద్రత ఎలా పరిరక్షించాలి, ఎలా భద్రత ఇవ్వాలి, ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసుల మీద దాడి చేసింది వైసీపీ గూండాలు కదా. ప్రజలకు భద్రత కల్పించిన పోలీసుల్ని నేను చంద్రగిరి గన్మెన్ ని దాడి చేసి చంపే ప్రయత్నం చేయలేదా? వీళ్ళ మాట్లాడేది దొంగ అన్నట్టుందన్న వీళ్ళ వ్యవహార శైలి. చివరి నిమిషంలో జరిగిన మార్పుల వల్లే వైలెన్స్ జరిగింది అన్నది వైసీపీ ఆరోపణ. భానుగారు చివరి నిమిషాలు ఆ మార్పులన్నా జరగకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండమే ఉండేది. వీళ్ళు అధికారులు ఇక్కడే ఉంటే మొత్తం వైసీపీ వాళ్ళే మొత్తం క్యాప్చర్ చేస్తుంటారు, క్యాప్చరింగ్ చేస్తుంటారు. ఈ మాత్రం అధికారులు మార్చారు కాబట్టి ఈ మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఓటేశారు. ఈ రోజు అత్యధిక శాతం ప్రజలు అంబటి గారు చెప్తున్నారు ఓటేస్తారా ప్రజలు? పోలీసులకి పబ్లిక్ ఏం సంబంధం? పోలీసులకి పబ్లిక్ ఏం సంబంధం? పోలీసు నుంచి భయపడతారు పబ్లిక్ వచ్చి ఓటేస్తారు. నెడతారు. మీరు మంచి చేస్తుంటే, ఈ ప్రభుత్వం మంచి చేస్తుంటే ప్రజలు వచ్చి ఓటేస్తుంటారు. పోలీసులు భద్రత ఇచ్చారు, పోలీసులు ఎక్కువయ్యారు, అందరూ మాకు ఓటు వేయలేదు అంటే ఓటమిని ఒప్పుకున్నట్టు ఉంది. అంబటి గారు ఓటమిని ఒప్పుకున్నట్టుంది.
కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మీద మేము మాట్లాడలేదు. ఎక్కడైతే పురంధరేశ్వర్ గారు కేంద్ర ఎన్నికల కమిషన్కి అధికారుల్ని మార్చాలి అని చెప్పని లెటర్ ఇచ్చారో, ఉత్తరం ఇచ్చారో, ఎక్కడైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంటర్ఫీర్ అయిందో, ఎక్కడైతే అధికారులు మార్చారో, ఈ వారం రోజుల్లో కొత్త అధికారులకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అర్థం కాక పోలింగ్ అయిన తర్వాత హింసాత్మక సంఘటనలు జరిగినాయి కాబట్టి ఈ మార్చిన చోట భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం ఉండయ్యా, మీరు ఉండండి, మీరు మాట్లాడకండి, ఇంటర్ఫీర్ కాకండి, ఒక నిమిషం ఆగండి, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడదు. కానీ నేనేమంటున్నామంటే ఎక్కడైతే కొత్తగా అధికారులు మార్చారో, ఎక్కడైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంటర్ఫీర్ అయిందో, ఎక్కడైతే ఐజీ ఇంటెలిజెన్స్ మార్చారో, డీజీపీని మార్చారో, పోలీసులకు సంబంధించినటువంటి నైతిక స్థైర్యాన్ని ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో దెబ్బతీశారో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా పోలింగ్ అయిన తర్వాత మర్నాడు ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఇలాంటి సంఘటనలు జరగడానికి కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్స్ పరిస్థితి తెలియక వారు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఓడిపోయే పార్టీ ఊరికి నడుస్తుంది, ఎవరు రౌడీలో ఎవరు ఎన్నికల కమిషన్ ఇంటర్ఫీర్ అయ్యారో, ఎవరి ద్వారా ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంగా మారిందో మీ మూలంగానే వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారు, వైసీపీ గూండాలు భయభ్రాంతులకు గురి అంటే చర్చ పోలీసుల మీద విష్ణు గారు, ఇప్పుడు పోలీసుల మీద అధికార పార్టీగా ఈ రోజు వరకు మీరే ఉన్నారు టెక్నికల్గా. సరే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి అధికారులు వెళ్తే వెళ్ళుండొచ్చు, కానీ మీరే పోలీసుల మీద ఆరోపణ చేయడం చూస్తుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా తక్కువయ్యాయా? ముఖ్యమంత్రి గారు ఓకే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, కానీ మీ నాయకుల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయా, అందుకోసం ఇట్లాంటి మాటలు వస్తున్నాయా అన్నటువంటి చర్చ రాదా విష్ణు గారు? వాస్తవం చెప్తున్నారండి. ఎక్కడైతే పని కట్టుకుని మార్చారో, ఎక్కడైతే అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారో, మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంతా 175 నియోజకవర్గాల్లో అని చెప్పట్లా. మాచర్ల సంగతి మాట్లాడుతున్నాము, తిరుపతి సంగతి మాట్లాడుతున్నాము, సత్తినపల్లి సంగతి మాట్లాడుతున్నాము, లేకపోతే అసలు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశానికి పొత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 60% భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నారు. ఒక నిమిషం ఆగు, అరే ఒక నిమిషం నేను మాట్లాడే ఒక నిమిషం ఉండు. అధికారం అంటే మీరు చెప్పినట్టు అధికారులు ఉంటే మీరు గెలిచి ఉంటారా? అధికారులు మీరు ఎన్నికలకు వెళ్ళారు చెప్పండి. ప్రశ్న అధికారులు మార్చారు కాబట్టి అధికారుల మీద ఆధారపడి మీరు ఎన్నికలకు వెళ్ళాలనుకున్నారా? కేవలం మాకు అధికారులు కాదు, అసలు మాట్లాడేది నువ్వు ఊరికి మాట్లాడే మాకు లేదు, నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడు మధ్యలో. భారతీయ జనతా పార్టీతో భారతీయ జనతా పార్టీతో కాదు, నేను మధ్యలో దూరద్దు అంటున్నాను. నేను మాట్లాడిన తర్వాత ఆన్సర్ చేయమనండి. భారతీయ జనతా పార్టీతో కేవలము పొత్తు పెట్టుకుంది ఎన్నికల కమిషన్ని ఉపయోగించుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి, అడ్డం పెట్టుకోవడానికి మాత్రమే అని చెప్తాను, నేను ఆరోపిస్తున్నాను. అదే జరిగింది 6-7 నియోజకవర్గాల్లో. దాని